గురువులందరికీ ప్రణామము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్टुवागुंस्तनस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं. హరి ఓం. మనం రెండవ ముండకంలో ప్రథమ ఖండంలో ఉన్నాం. ఈ ముండకం ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించినటువంటి విషయం ఏమిటంటే సమస్తమైనటువంటి సృష్టి కూడా ఆ బ్రహ్మము నుంచే ఉద్భవించినది, ఉత్పన్నమైనది. ఈ విషయాన్నే ఇంకా ముందుకు మనం ఆ ఉపనిషత్తులో మరికొన్ని మంత్రాలు వస్తాయి. వీటినే కొంచెం ఏమేమిటి ఆ తత్వం నుంచి, ఎందుకంటే అన్నీ ఆ బ్రహ్మం నుంచే వచ్చాయి కాబట్టి ఏమేమిటి వచ్చాయి, ఏమేమి ఉద్భవించాయి, ఉత్పన్నమయ్యాయి, ఒక లిస్టు కొన్ని కొన్ని మంత్రాల ద్వారా ఇప్పుడు మనకి చెప్పడం జరుగుతున్నది. మనం చూసినటువంటి కారణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మం. ఇక్కడ మన రెండో ముండకంలో దివ్యో హ్యమూర్త పురుష అనేటువంటిది నిర్గుణ బ్రహ్మం గురించి ప్రస్తావించడం జరిగింది. మళ్ళీ మూడో మంత్రంలో ఏతస్మాదేవ అంటే అందునుంచే, ఏ కారణ బ్రహ్మం, కారణ బ్రహ్మం నుంచే సమస్తమైనటువంటివి అన్నీ పుట్టాయని చెప్పి మనం చూసాం. ఏది? ప్రాణము, మనస్సు, సర్వేంద్రియములు, కం వాయు జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి, ఈ పంచభూతములు, పంచభౌతిక సృష్టి, వాటి గురించి మనం చూసుకుంటాం. ఈ విధంగా ఈ పంచీకరణం కూడా మనం చెప్పుకున్నాం క్రితం క్లాసులో. దీనికి అది అంతవరకు మనం చదువుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆఖరి ఈ మంత్రంలోనే, మూడో మంత్రంలో ఆఖరిని కొంత సంబంధ భాష్యం ఆచార్యుల వారి, సంబంధం అంటే కొంచెం వివరించి చెప్పేటువంటి ఒక విషయం ఉన్నది. ఇక్కడ మనం ఆపాం క్రిందటిసారి, అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో మూడో మంత్రం అయిన తర్వాత, వ్యాఖ్యానం అయిన తర్వాత, మూడో మంత్రానికి అంటే రెండవ ముండకం ప్రథమ ఖండం మూడో మంత్రం ఆఖరిని
ఆచార్యుల వారు కొంత భాష్యం ఉన్నది, అది మనం చదువుకుంటాం. సంక్షేపతః పరవిద్యా విషయం అక్షరం నిర్విశేషం పురుషం సత్యం దివ్యోహ్యమూర్తః ఇత్యాదిన మంత్రేణ ఉక్త్వా పునః తదేవ స విశేషం విస్తరేణ వక్తవ్యం ఇది ప్రవృతే. ఇప్పుడు సంక్షేపంగా అంటే పరవిద్యకు సంబంధించిన పరవిద్యా విషయం అంటే పరవిద్యకు విషయమైనటువంటిది ఏమిటి? పరవిద్య విషయం, వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది హయ్యర్ లెర్నింగ్? పరవిద్య, పరావిద్య, బ్రహ్మవస్తు. సో పరవిద్యా విషయమైనటువంటి ఆ బ్రహ్మ విద్య ఏదైతే ఉన్నదో, ఆ పరవిద్యా విషయం అంటే ఏమిటి? అక్కడ అక్షరము, ఆ విషయం ఎలా ఉంది? బ్రహ్మస్వరూపం. దాని స్వరూపం ఏమిటి? బ్రహ్మ పదార్థం. దాని స్వరూపం ఏమిటి అంటే అక్షరము, నిర్విశేషము. ఈ పదాలు మనం చూసుకున్నాం. పురుషం, పురుషాఖ్యం అంటే పూర్ణత్వాత్ పురుష. ఇక్కడ సత్యం, సత్యమైనటువంటి వస్తువు అంటే త్రికాల అబాధితమైనటువంటి వస్తువు. దీన్ని సూచించడం జరిగింది ఏ మంత్రంలో? రెండవ మంత్రంలో. అంటే రెండవ ముండకం ప్రథమ ఖండంలో రెండవ మంత్రంలో దివ్యో హ్యమూర్త పురుష అనేటువంటి మంత్రం ద్వారా ఇత్యాదిన మంత్రేణ ఉక్త్వా, ఇలాంటి మంత్రముల ద్వారా ఆ పరవిద్యకు విషయమైనటువంటి బ్రహ్మతత్వం గురించి ప్రస్తావించిన తర్వాత పునః తదేవ సవిశేషం విస్తరేణ వక్తవ్యం. అదే మళ్ళీ ఆ బ్రహ్మతత్వాన్నే సవిశేషంగా అంటే ఉపాధులతో కూడుకుని ఉన్నటువంటి బ్రహ్మ, వాటి గురించి కూడా ప్రస్తావించదలిచి వక్తవ్యమితి ప్రవృతే విస్తరేణ వక్తవ్యం. ఇలా దాని కూడా అంటే ఉపాధులతో కూడినటువంటి అంటే సవిశేష బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మం కాదు, సగుణ బ్రహ్మము, ఆ యొక్క ఉపాధులతో కూడినటువంటి బ్రహ్మం గురించి ప్రస్తావించదలిచి ఉపనిషత్ అనేటువంటిది ఇక ఈ ముందు ఇంకా రాబోయేటువంటి అంశాన్ని తీసుకొస్తున్నది. సంక్షేప విస్తరోక్తో హి పదార్థ సుఖాదిగమ్యో భవతి. ఏ విషయమైనా సరే ఆచార్యులు ఏమంటున్నారంటే, ఎందుకంటే చూడండి, పరవిద్యా విషయం అక్షరం బ్రహ్మ సరిపోయిందా? అయిపోయింది. ఈ బ్రహ్మస్వరూపం వర్ణించిన తర్వాత ఆ బ్రహ్మం తెలుసుకోవాలి. కానీ మన మన అనుభవంలోకి ఏమొస్తున్నది? ఈ జగత్ అంతా కనబడుతున్నది. మరి ఇప్పుడు ఈ జగత్తు గురించి ఏమిటి అని ప్రస్తావన వస్తుంది. కాబట్టి జగత్ ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే బ్రహ్మ నుంచి ఉద్భవించింది. అంటే ఈ బ్రహ్మమే అంటే పాయింట్ టు సర్కంఫరెన్స్ అంటాం. ఒక పాయింట్ నుంచి ఎక్స్పాన్షన్ టువర్డ్స్ ద సర్కిల్, ఎక్స్పాన్షన్ ద పాయింట్ టు ద సర్కిల్ టువర్డ్స్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఇస్ నాట్ దేర్ యాక్చువల్లీ హియర్. ఆ ఇన్ఫినిట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అందులో. అంటే అనంతంగా వ్యాప్తి చెందినటువంటి ఆ తత్వం కేంద్రం నుంచి అలా వ్యాప్తి చెందడం అనేటువంటిది ఉపాధులతో కూడి సృష్టిలో ఇది కూడా చెప్పుకుంటూ రావాలి. అంటే ముందు సూక్ష్మంగా చెప్పి అదే విషయాన్ని మళ్ళీ విస్తరంగా చెప్పాలి అనేటువంటి ఒక పాఠ్యక్రమం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. నేర్చుకునే విధానం ఇది చెప్తున్నారు. అది సుఖాధిగమ్యో భవతి. ముందు సంక్షేపంగా చెప్పి దాన్నే మళ్ళీ విస్తరించి చెప్పడం అనేటువంటిది చేస్తే సుఖంగా అర్థం అవుతుంది, తేలికగా అర్థం అవుతుంది. ఆ తత్వం ఏమిటి, చెప్పేది ఏమిటి మనకి పూర్తిగా చక్కగా క్షుణ్ణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్థం అవుతుంది. ఎలాగా అంటే సూత్ర భాష్యోక్తివత్ ఇది. సూత్రము భాష్యము. మనకి సూత్రాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, యోగ సూత్రాలు ఉన్నాయి, అలాగే కర్మకాండకు సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రం సూత్రము అంటే ఏమిటి? ఇక్కడ సూత్రం అంటే ఏమిటి? చూడండి, సూత్రం చక్కగా మంచి ఒక ఇది ఉన్నది, ఒక నిర్వచనం ఉంది. సూత్రం అంటే ఏమిటి? అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం. అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం. తర్వాత అస్థోభం అనవద్యం చ సూత్రం ఇది సూత్రవిదో విదుహు. ఇది సూత్రం అంటే ఏమిటి?
సూత్రం అంటే ఏమిటి? ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం మనం. సూత్రం అంటే ఏమిటంటే మొట్టమొదటిది అల్పాక్షరం, అంటే ఎక్కువగా అక్షరాలు ఉండవు. అథాదో బ్రహ్మ జిజ్ఞాస జన్మాధ్యాయ జన్మాద్యస్య యతః జన్మాద్యస్య యతః అంతే. అలాగే యోగ సూత్రాలు అథ యోగానుశాసనం యోగ చిత్తవృత్తి నిరోధ, చిన్న ముక్కే ఉంటుంది సూత్రం, అల్పాక్షరం, అక్షరాలు ఎక్కువ ఉండవు అందులో. రెండవది అసందిగ్ధం, అందులో నో అంబిగ్యూటీ, సందిగ్ధంగా ఉండదు. ఆ సూత్రమే కానీ సారగర్భితం, సారగర్భితం, విశ్వతోముఖం అంటే యూనివర్సల్ అప్లికేషన్. మరొకటి ఏమిటి? అస్థోభం, అంటే అసలు నిరంతరంగా సాగేటువంటిది అస్థోభం. అంటే ఆ యొక్క ఆ సూత్రాన్ని, ఈ సూత్రం దేన్నైతే ప్రతిపాదించ దానికి అస్థోభంగా ఉండాలి. అంటే చక్కగా వితౌట్ పాస్ అలా చెప్పుకుంటూ ఉండాలి. అందులో ఉన్నటువంటి సారం ఏదైతే ఉన్నదో అది అస్థోభంగా ఉండాలి. తర్వాత అనవద్యం, అంటే ఎటువంటి ఫాల్ట్ ఉండకూడదు, అందులో సూత్రం పూర్తిగా ఉండాలి, అందులో ఎటువంటి దోషాలు ఉండకూడదు. ఇలాంటి వాటితో ఉన్నటువంటి సూత్రం, అంటే ముఖ్యంగా చెప్పాలంటే సూత్రము అంటే ఏమిటి? చాలా చిన్న ముక్కే, చిన్న ముక్క, కొన్ని అక్షరాలతో కూడుకున్నటువంటిది, 2-3 పదాలతో కూడుకుని ఉన్నటువంటి సూత్రం. ఆ సూత్రాన్ని భాష్యం చెప్పడం అంటే ఎన్నో పేజీలు జరిగిపోతుంది. అలాగే సూత్ర భాష్య ఉక్తివతి ఇది అంటే ఏమిటి? సూత్రం చెప్పి భాష్యం చెప్పాలి. మన ఆచార్యుల వారి భాష్యమే సూత్రంలాగా ఉంటాయి మనకి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆచార్యుల వారి భాష్యాన్ని చదివిన తర్వాత ఆ భాష్యం మీద ఇంకొక భాష్యం, ఆ భాష మరో భాష్యం, ఆ భాష మరో భాష్యం, ఇలాగ ఎన్నో భాష్యాలు వచ్చాయి. వివరణ చెప్పుకుంటూ పోతుంది. కాబట్టి ఇలాగా చెప్తే ఏ విద్య అయినా తేలికగా అర్థమవుతుంది. ముందు సంక్షిప్తంగా చెప్పాలి, తర్వాత వివరంగా చెప్పాలి. మీకు ఉత్తర ఇంగ్లీష్లో మేనేజ్మెంట్లో ఒక సూత్రం ఉంది. ఎలా ఉపన్యాసం ఇవ్వాలి అంటే ఒక సూత్రం ఇదే. ఈ విషయమే ఏమిటది అంటే టెల్ వాట్ యు ఆర్ గోయింగ్ టు టెల్, అంటే చెప్పబోయేటువంటి విషయాన్ని ముందు చెప్పాలి. దెన్ టెల్, ఆ చెప్పబోయేటువంటి విషయం ఇది సుమా అని చెప్పి ఆ విషయం గురించి వివరంగా ప్రస్తావించాలి. తర్వాత టెల్ వాట్ యు హ్యావ్ టోల్డ్, ఆఖరిని మళ్ళీ చెప్పాలి. ఏం చెప్పామో మళ్ళీ కొంచెం సంక్షిప్తంగా అది సమాపనం చేసుకోవాలి. ఇది 3 సూత్రాలు. ఉపక్రమ సంహారం అని రకరకాలుగా ఉంటాయి, అవన్నీ కూడా షడ్విధ లింగ నిర్ణయాలు ఉన్నాయి. అంచేత ఏదైనా సరే ఎలా అంటే ఎందుకంటే మనం చదివినా ఇంకోటి పాఠం చెప్పినా కూడా ఏదో విషయం మీద మనం మాట్లాడాలనుకుంటే ముందు సంక్షిప్తంగా చెప్పి దాన్ని విస్తరించి మళ్ళీ కొంచెం ఆ ఆ విస్తరించిన తర్వాత మళ్ళీ సారాన్ని మళ్ళీ సంక్షిప్తంగా చెప్పి ముగించాలి. అది చెప్తారు ఇక్కడ. యోపి ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నారు ఏమిటి ఎలా వచ్చింది అందులోంచి సృష్టి అంతా, బ్రహ్మ నుంచి ఈ సృష్టి అంతా ఎలా ఉద్భవించింది అంటే యహ అపి ప్రథమజాత్ ప్రాణాత్ హిరణ్య గర్భాత్. ఇప్పుడు మనం హిరణ్య గర్భం పుట్టడం అనుకున్నాం కదా, హిరణ్య గర్భం నుంచి అన్నీ వచ్చాయి. హిరణ్య గర్భుడు అంటే ఏమిటో చెప్పుకున్నాం మనం. ఈశ్వరుడు, మాయ, ఉపహిత చైతన్యం అనుకుంటాం, కొన్ని కొన్ని ఆచార విశిష్ట చైతన్యం, కంటే కారణ ఇంకా వేదాంతం చెప్పుకోవాలంటే ఈశ్వరుడు సాక్షిగా ఉన్నటువంటి ఈశ్వరుని చూసుకుంటే ఆయన ఉపహిత చైతన్యం, మాయా ఉపహిత చైతన్యం. లేదా ఆయన సృష్టికర్తగా చూసుకున్నామంటే విశేషణాలతో కూడుకుని ఉన్నటువంటి వాడు కాబట్టి మాయా విశిష్ట చైతన్యం అవుతుంది. అని వేదాంతంలో కొంచెం కొంచెం బాగా ఇవి సూక్ష్మంగా కొన్ని భేదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ విషయం మనకి అనవసరం ప్రస్తుతానికి. ఇప్పుడు ఆ ఈశ్వరుడి నుంచి ఉద్భవించింది ఏమిటి? మహత్తత్వము. ఆ మహత్తత్వంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు ఆ ఈశ్వరుడే హిరణ్య గర్భుడుగా, అంటే హిరణ్య గర్భుడు పుట్టాడని చెప్పుకున్నాం. హిరణ్య గర్భుడి నుంచి మొత్తం సంసారం అంతా పుట్టింది, అన్ని లోకాలు అక్కడి నుంచి వచ్చాయి. ఈ హిరణ్య గర్భుడి నుంచి ప్రథమజాత్, ఎందుకని ఆయన మొట్టమొదటిగా పుట్టాడు కాబట్టి ఆయన ప్రథముడు అన్నాం. ప్రథమజాత్ ప్రాణాత్, అది ప్రాణం. ప్రాణం అంటే ఆయన ఎనర్జీ, మొత్తం కూడా శక్తి, ఎనర్జీ.
ప్రాణం. ఆ ప్రాణం నుంచి అన్ని వచ్చాయి. సో ప్రాణాత్ హిరణ్యగర్భాత్ జాయతే అండస్యాంత విరాట్. అందులోంచి ఆ, ఆ బ్రహ్మాండంలో వర్తిస్తున్నటువంటి విరాట్ రూపుడు జన్మించాడు. అండస్యాంత అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాడు. ఈ బ్రహ్మాండం హిరణ్యగర్భం నుంచి బ్రహ్మాండం పుట్టింది. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? హిరణ్యగర్భుడి నుంచిట మా స్వామి అఖండానంద వారు అంటారు. మీరు చెప్పానో లేదో ఆ విషయం మీకు చెప్పలేదు, గుర్తులేదు కానీ నాకు అఖండానంద సరస్వతి గారు చెప్తారు. ఆయన అంటారు ఉపన్యాసంలో ఎక్కడోను, हिरण्यगर्भ के रोम रोम में करोड़ों करोड़ों బ్రహ్మాండే లటక్ రహే హే అన్నాడు. హిరణ్యగర్భుడి దేహంలో ఒక్కొక్క రోమం నుంచి ఒక్కొక్క రోమంలో ఆ రోమానికి అతుక్కుని దాక్ష గుత్తుల్లాగా కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయన్నాడు ఒక్క రోమంలో. అంటే ఆయనకి అంటే అనంతం అని అర్థం. అంతవాడు పెద్దవాడు హిరణ్యగర్భుడు. అటువంటి హిరణ్యగర్భుడు నుంచి ఈ బ్రహ్మాండం పుట్టింది. ఎన్నో ఎన్నో అనంత కూడా బ్రహ్మాండాలు పుట్టాయి. ఒక బ్రహ్మాండం మనం ప్రస్తావిద్దాం. బ్రహ్మాండం పుట్టింది. ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాడు విరాట్ రూపుడు. కాబట్టి కారణ శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు, సమష్టి కారణమయ శరీరంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు. సమష్టి సూక్ష్మ శరీరాన్ని ధరించినటువంటి వాడు హిరణ్య గర్భుడు. ఈ సమష్టి స్థూల శరీరాన్ని ధరించినటువంటి వాడు విరాట్ రూపుడు. ఈ విరాట్ కాస్మిక్ లెవెల్లో, సమష్టి లెవెల్లో, హిరణ్య గర్భుడు, ఈశ్వరుడు, ఈ మూడు ఉన్నాయి. విరాట్, హిరణ్య గర్భుడు, ఈశ్వరుడు. ఇప్పుడు దాన్నే వెస్ట్ రూపంలో తీసుకుంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడు విశ్వడు. ఈ సమష్టి దాంతో ప్రాణమయంతో సమష్టి సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందినవాడు హిరణ్య గర్భుడైతే, వెష్టి సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు ఎవరు? తైజసుడు. అంటే మనం స్వప్నంలో మన పేరు తైజసుడు అంటాం జీవుణ్ణి, కేవలం సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు కాబట్టి. మరి సమష్టి కారణ శరీరంలో కారణ శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు ఈశ్వరుడైతే, వెష్టి కారణ శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడిని ఏమంటారు? ప్రాజ్ఞ అంటారు. ప్రాజ్ఞ. అందుచేత ఇవన్నీ కూడా విరాట్ రూపుడు ఉద్భవించాడు. విరాట్ అంటే సమష్టి స్థూల స్వరూపాన్ని ఆయన కలిగి, సమష్టి స్థూల స్వరూపమే ఆయనగా ఉన్నటువంటి శరీరంగా ఉన్నటువంటి వాడు విరాట్ రూపుడు. విరాపుడు సహ తత్వ అంతరితత్వేన లక్ష్యమాణ అపి ఏతస్మాదేవ పురుషాద్ జాయతే. ఇప్పుడు విరాట్ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? హిరణ్య గర్భం నుంచి పుట్టాడు విరాట్ రూపుడు. ఆ విరాట్ రూపుడు ఎక్కడున్నాడు? బ్రహ్మాండంలో ఉన్నాడు. అంటే ఈ బ్రహ్మాండంలో ఈ సమష్టి స్థూల శరీరం ఏదైతే ఉన్నదో దాన్ని ధరించినటువంటి వాడు విరాట్ రూపుడు. దానికి విరాట్ రూపుడు యొక్క వర్ణన వస్తుంది, తర్వాత వస్తుంది మంత్రంలో. ఇప్పుడు ఈ విరాట్ ఎక్కడి నుంచి పుట్టాడు? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచి పుట్టాడు. ఆ ఈశ్వరుడు అనుకోండి. ఈశ్వరుడు అది అనుకోవడం, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నుంచి హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే హిరణ్య గర్భుడు నుంచి ఈ విరాట్ రూపుడు పుట్టారు కదా. అవును. అక్కడ ఈశ్వరుడిని ఏమనుకుందాం? బ్రహ్మమే ఈశ్వరుడు. ఎందుకని? బ్రహ్మ ఎప్పుడైతే మాయాతోటి ఉపహితంగా విశిష్ట చైతన్యంగా ఉంటాడో, ఇక్కడ కారణం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఈశ్వరుడు. ఇప్పుడు ఈశ్వరుడు అదే పురుషుడు బ్రహ్మ. ఈ బ్రహ్మ ఆ పురుషుడికి ఈ విరాట్ రూపుడికి మధ్య ఎవరున్నారు? హిరణ్య గర్భుడు ఉన్నాడు. అంటే మధ్యలో హిరణ్య గర్భుడు ఉన్నప్పటికీ ఈ విరాట్ రూపుడు హిరణ్య గర్భుడి నుంచి పుట్టాడు విరాట్ పురుషుడు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాస్తవానికి విరాట్ రూపుడు కూడా అక్కడి నుంచి, ఆ పురుషుడి నుంచి వచ్చినటువంటి వాడే అని చెప్తున్నారు ఇక్కడ. ఏతస్మాదేవ పురుషాత్ జాయతే. తత్వాంతరతత్వేన అంటే ఏమిటి? లక్ష్యమాణపి అంటే ఈ మధ్యలో హిరణ్య గర్భుడు ఉన్నప్పటికీ
నిజానికి ఆ, ఈ విరాట్ రూపుడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే ఈశ్వరుడి నుంచే పుట్టాడు. ఎందుకని అంటే హిరణ్య గర్భుడు కూడా ఈశ్వరుడే. ఆ హిరణ్య గర్భుడు ఈశ్వరుడే. అందులో వచ్చినటువంటి వాడు విరాట్ రూపుడు. కాబట్టి విరాట్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, విరాట్ పురుషుడు ఎక్కడి నుంచి ఉద్భవించాడు అంటే ఈశ్వరుడి నుంచే ఉద్భవించాడు, అందు నుంచే ఉద్భవించాడు అని చెప్పుకోవాలి. ఏతన్మయశ్చ అంటే ఎందుకని ఆ పురుషుడు యొక్క తత్వం ఏదైతే ఉన్నదో, సారం ఏదైతే ఉన్నదో, ఆ సారమే, ఆ తత్వమే ఈయనలో కూడా నిండి ఉన్నది. ఎవరిలో? విరాట్ రూపుల్లో, విరాట్ పురుషుల్లో. ఏ తత్వం అయితే సర్వవ్యాప్తమైన, ఏ ఎసెన్స్ అయితే ఉన్నదో ఈశ్వరుల్లో, ఆ సారమే, ఆ తత్వమే ఈయనలో కూడా నిండి ఉన్నది. ఏతన్మయశ్చ, అదే తత్వంతో నిండి ఉన్నాడు కనుక ఏతన్మయశ్చ ఇది ఏతత్ అర్థం ఆహా తం చ విశినిష్టి. ఈ విషయాన్ని ఇప్పుడు విరాట్ పురుషుడినే మనకి శృతి ఇంకా వివరంగా చెప్పబోతుంది అని అర్థం. చెప్పబోతుందని చెప్తున్నారు. కాబట్టి ఈశ్వరుడు వీనికి ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి అంటే ఈ క్లారిటీ ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఇంకో విషయం చెప్తాను మీ అందరికీ కూడా. ఉపనిషత్ జ్ఞానము, శ్రవణం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇతరత్ర ఇంకా గంభీరమైనటువంటి వేదాంత ఆ, గ్రంథములు, మహాత్ములు రాసినటువంటివి, భాష్యాలు, ఉపభాష్యాలు చాలా ఉన్నాయి. మనకి సాధ్యమైనంత వరకు ముఖ్యంగా మనం నేర్చుకోవాలంటే మనకు గురువులు దొరకాలి, చెప్పేవాళ్ళు దొరకాలి. చెప్పేవాళ్ళు దొరికిన తర్వాత ఇవన్నీ కూడా క్షుణ్ణంగా, కూలంకుషంగా మనం అర్థం చేసుకోగలిగితే రెండు విషయాలు జరుగుతాయి. మొదటిది, ప్రాపంచిక మోహాలకి వశం కాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంత థియరీ విన్నా కూడా మోహంలో పడవచ్చు. కానీ ఇలాగ శ్రవణము, మననం చేయడం వల్ల ఈ ప్రాపంచిక ఈ మోహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పడకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని ఈ మనసు, బుద్ధి అంతా కూడా ఈ చింతనతోటే ఉంటుంది కనుక. పూర్వవాసనలు ఏవో ఉన్నాయి, కొన్ని కొన్ని కారణాల వల్ల అవి ఆ వాసనలు బహిర్ముఖం అయ్యాయి. అప్పుడు తాత్కాలికంగా కొన్ని కొన్ని విషయాలు జరిగితే జరగవచ్చు కానీ ఆ జీవుడు ఈ జ్ఞానాన్ని సంపాదించడం వల్ల ఒక విధమైనటువంటి క్లారిటీ వస్తుంది. శుద్ధ స్ఫటికంలాగా చూస్తాడు అన్నిటినీ కూడా. అదొక విషయం, అది మోహంలో పడడు. రెండవది, ధ్యానం అనేటువంటిది చాలా తేలికగా కుదురుతుంది. మనసు అంటే ఏమిటి తెలుసుకోవడం వల్ల, నాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అసలు ముందు వాసనలు ఎలా ఉన్నాయి, అవి ఎలా బుద్ధిలో, అవి బుద్ధిని ప్రచోదింపజేస్తున్నాయి, బుద్ధి ఏ విధంగా పనిచేస్తున్నది, ఆ బుద్ధి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదా బుద్ధి యొక్క వశంలో మనసు ఏ విధంగా ప్రవర్తిస్తున్నది, అవన్నీ గమనిస్తూ ఉండడము. ఎటువంటి భయం లేకుండా, గగురుపాటు లేకుండా ఉండడానికి కావలసినటువంటి శక్తి అనేటువంటిది ఈ శాస్త్ర పఠనం ఇస్తుంది, అవగాహన ఇస్తుంది. శాస్త్ర అవగాహన, ధ్యానం కుదురుతుంది. ఈ రెండిటి వల్ల మనం ఇవన్నీ చదవాలి. లేకపోతే చాలా మంది అడుగుతారు, ఇవన్నీ ఎందుకంటే స్వామీజీ మనకి ఏదో సరిపోదు కదా అంటే. కాదు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే క్లారిటీ, ట్రమెండస్ క్లారిటీ ఆన్ ద సీట్ ఆఫ్ మెడిటేషన్ యూ విల్ గెట్. ఎంతో చక్కగా అసలు ఆ ధ్యానంలో కూర్చుంటే తెలుస్తుంది అసలు ఏమిటి ఏమిటి ఏమవుతున్నారు, నా పరిస్థితి అని తెలుస్తుంది. అందుకే మనం చెప్పుకోవాలి. ఇంకో విషయం ఉంది, ఈ సృష్టికర కార్యక్రమం ఎందుకు చెప్పబడిందా అనేటువంటిది. అదే ముందు మనం చూద్దాం. మళ్ళీ ఆలోచన వస్తుంది నాకు, అప్పుడు చెప్తాను మీకు. 4వ మంత్రం. అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్రసూర్యౌ దిశశ్రోత్రే వాగ్వివృత్తాశ్చ వేదాః వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య.
పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా అగ్నిర్మూర్ధా చక్షుషి చంద్రసూర్యౌ దిశశ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా. మరో విషయం మాకు గుర్తుకొచ్చింది, అది చెప్పి ముందు మనం ఈ మంత్రంలోకి వెళ్దాం, భాష్యంలోకి. కొన్ని శాస్త్రాల్లో, మన కొన్ని గ్రంథాల్లో హిరణ్యగర్భుడి నుంచి విరాట్ రూపుడు డైరెక్ట్గా రాలేదు, ఉద్భవించలేదు. ముందు వాళ్ళు ఏమంటారంటే హిరణ్యగర్భుడు బ్రహ్మాండానికి జన్మించి ఆ బ్రహ్మాండం నుంచి ఈ విరాట్ రూపుడు పుట్టాడు అని వస్తుంది కొన్ని శాస్త్రాల్లో. మరికొన్ని శాస్త్రాలు హిరణ్యగర్భుడు విరాటుడు వచ్చాడు, డైరెక్ట్గా వచ్చాడు చెప్పడం జరిగింది, విరాట్ పురుషుడు పుట్టాడు. ఏదైనప్పటికీ కూడా విరాట్ రూపుడు ఎవరు అంటే ప్రథమ శరీరి వస్తుంది, మంత్రం తర్వాత వస్తుంది. అంటే ప్రథమ శరీరి అంటే ప్రప్రథమంగా స్థూల శరీరాన్ని కలిగినటువంటి వాడు విరాట్ రూపుడు. స్థూల శరీరం ఎవరికి కలిగింది అంటే విరాట్ రూపుడికి మొట్టమొదటిగా స్థూల శరీరాన్ని కలిగినటువంటి వాడు పొందినటువంటి వాడు విరాట్ పురుషుడు. అదే అవసరం మనకి. బ్రహ్మాండం నుంచి ఉద్భవించాడా, లేదా బ్రహ్మాండం లేకుండా హిరణ్యగర్భుడి నుంచి నేరుగా విరాట్ రూపుడు ఉద్భవించాడా, లేదా ముందు బ్రహ్మాండం పుట్టి అందులోంచి ఉద్భవించాడా విరాట్ రూపుడు, ఇవన్నీ కూడా మనకి రకరకాల శాస్త్రాలు చెప్తాయి. అది కాదు విషయం. అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే విరాట్ రూపుడు అంటే ఎవరు అంటే ఈ విరాట్ అంటే మనకు కనబడుతున్నటువంటి స్థూల సృష్టి అంతా కూడా ఆయన శరీరమే అని వస్తుంది. ఇంపార్టెంట్, ఆయన శరీరమే. అది అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ అగ్ని, ఇప్పుడు ఆ విరాట్ రూపుడు యొక్క అవయవములు ఏమిటి, అంగములు ఏమిటి, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన అంగాలు ఏమిటి, ఆయన భాగాలు ఏమిటి, శరీర భాగాలు ఏమిటి చెప్తున్నారు ఇప్పుడు. అగ్ని మూర్ధా చక్షుషి అగ్ని ద్యులోక అసౌ వావలోకో గౌతమ అగ్ని. ఆ ద్యులోకం అనేటువంటి అగ్ని ఆ తర్వాత మంత్రంలో వస్తుంది. అగ్ని ద్యులోకం అనేది మొట్టమొదటి అగ్ని, పంచాగ్ని విద్య వస్తుంది తర్వాత మంత్రంలో. స్వర్గలోకం అది మొట్టమొదటి అగ్ని. కాబట్టి ఏ గౌతమ అనే ఒక శృతిలో చాందోగ్యోపనిషత్తులో వస్తుంది అని ఆ శృతి వాక్యాన్ని బట్టి ఏమిటది, అగ్ని ద్యులోక అసౌ వావలోకో గౌతమాగ్ని ఇది శృతే మూర్ధ యస్య ఉత్తమాంగం శిరః. ఇది ఇక్కడ అంటే ఏమిటి, అగ్ని అనేటువంటి పదానికి ఇది దేవలోకం అనేటువంటి అర్థం. అదే కదా, లోకో గౌతమాగ్ని. ఏ పురుషుడికి ఈ దేవలోకం శిరస్సో అని అర్థం. ఏ పురుషుడికి విరాట్ రూపుడికి శిరస్సు ఏమిటి అంటే దేవలోకము, దేవలోకమే శిరస్సు. మూర్ధ యస్య ఉత్తమాంగం, శిరస్సు అంటే ఏమిటి, ఉత్తమమైనటువంటి అంగం. కాబట్టి ఉత్తమాంగం ఈ దేవలోకం ఏ పురుషుడికి శిరస్సుగా ఉన్నదో, చక్షుషి చంద్రశ్చ సూర్యశ్చ ఇది చంద్రసూర్యౌ. చక్షుషి కళ్ళు, ఏమిటి, చంద్రుడు సూర్యుడు కళ్ళు. ఎవరికి, ఈ విరాట్ పురుషుడికి. సో విరాట్ పురుషుడు యొక్క కళ్ళు ఏమిటి, సూర్యచంద్రుడు. సూర్యుడు రైట్ ఐ, దక్షిణ అక్షి, వామాక్షి ఎడంకన్ను చంద్రుడు. కాబట్టి ఈ సూర్యుడు అంటే నాలో, అది నా దక్షిణాగ్నిలో ఉన్నటువంటి పురుషుడు, దక్షిణాక్షిలో ఉన్నటువంటి పురుషుడు, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పురుషుడు ఒకటే అని ఒక ఉపాసన ఉన్నది కూడా వేదంలో. కాబట్టి ఈ రెండు కళ్ళు, ఆ విరాట్ రూపుడు యొక్క కళ్ళు ఏమిటి అంటే సూర్యుడు చంద్రుడు. చక్షుషి చంద్రశ్చ సూర్యశ్చి చంద్రసూర్యౌ యస్య ఇతి సర్వత్ర అనుషంగ కర్తవ్య. యస్య అని ఇక్కడ చూడండి, అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్రసూర్య, ఇక్కడ అస్య అని పదం ఉంది.
వాయు వాయు ప్రాణ హృదయం విశ్వం అస్య ఉంది కదా, విశ్వం అస్య. అక్కడ ఏమంటున్నారు శంకరాచార్య గారు? అస్య అనేటువంటి పదాన్ని సర్వత్రా అనుషంగ, అక్కడ అన్నిట్లు కూడా అన్ని చోట్ల కూడా అస్య అని జోడించుకోవాలి. అస్య 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 అంటే అంటే అతనికి, అతనికి అంటూ చెప్పబోయేటువంటి అన్ని కూడా ఈ అనుషంగ కర్తవ్య అస్య ఇది అస్య పదస్య వక్ష్యమాణస్య యస్య ఇది విపరిమణం కృత్వా అని అర్థం. మార్చుకోవాలి. యస్య ఎవరికైతే అని చెప్పుకోవాలి. అస్య అంటే అతనికి, అతనికి దేవలోకం శిరస్సు, అతనికి సూర్యచంద్రాదులు కళ్ళు అని చెప్పడం కాకుండా, ఎవరికైతే, ఏ పురుషుడికైతే, యస్య ఏ పురుషుడికైతే దేవలోకము శిరస్సు, ఏ పురుషుడికైతే రెండు కళ్ళు కూడా సూర్యచంద్రులు రెండు కళ్ళు, అలా చెప్పుకుంటూ రావాలని చెప్తున్నారు. అది కాబట్టి యస్య అనేటువంటిది అన్ని చోట్ల వస్తుంది. అంటే అస్య అనేటువంటిది అనుష్వంగా అంటే అన్నిట్లో జోడు. అగ్నిర్మూర్ధ యస్య అస్య చక్షుషి చంద్ర సూర్యోవస్య అది కాకుండా ఎక్కడెక్కడ అస్య పెట్టుకున్నామో అక్కడ యస్య అని మార్చుకోవాలి. ఎవరికైతే అని చెప్పుకోవాలి. యస్య ఇది విపరిణామం కృత్వా చెప్పుకోవాలని అర్థం. కృత్వా అంటే ఇలా మార్చుకుని చెప్పుకోవాలి, చదువుకోవాలి మంత్రం అంతా కూడా. అంటే ఎవరికైతే అని వస్తుంది. అలాగే ఇప్పుడు ఏమిటి ఇక్కడ చూసుకున్నాం మనం. ఎవరికైతే శిరస్సు దేవలోకము, ఎవరికైతే సూర్యచంద్రులు కళ్ళు, అలాగే దిశశ్రోత్రే యస్య ఎవరికైతే శ్రోత్రములు అంటే దిక్కులే చెవులు, దిశ శ్రోత్రే ఈ దిక్కులు ఉన్నాయి కదా, ఈ దిక్కులే చెవులు ఆయనకి. ఎవరికి? ఆ విరాట్ రూపుడికి దిక్కులే చెవులో. వాగ్ వివృతాశ్చ వేదాః, వాక్ వివృతాః ఉద్ఘాటితాః ప్రసిద్ధాః వేదాః యస్య. అంటే వేదాలే ఎవనికి వాక్కుయో, వేదములే ఆయన వాక్కులట. ఆయన మాట్లాడితే వేదమే వచ్చింది. ఎవరు మాట్లాడితే? విరాట్ రూపుడు నుంచి. కాబట్టి ఆయన మాట ఏమిటది? వేదములే. సో ఆయన వాక్కులు వేదములే. సో వేదాలే ఎవడికైతే వాక్కుగా ఉన్నాయో, వాక్ వివృతాః ఉద్ఘాటితాః ప్రసిద్ధాః అంటే ప్రసిద్ధమైనటువంటి వేదములు, ఋగ్యజు సామాథర్వణ వేదములు, అవే ఆయనకి వాక్కులు. ఎవరికైతే వేదములు వాక్కుగా ఉన్నాయో, వాయు ప్రాణో యస్య ఈ వాయువే ప్రాణమో, ఎవరికైతే ఈ వాయువే ప్రాణమో, యస్య వాక్ వేదములు. తర్వాత వాయు ప్రాణో యస్య ఎవరికైతే వాయువే ప్రాణమో, హృదయం అంతఃకరణం. హృదయం అంటే ఇక్కడ అంతఃకరణం. ఎవరికి ఏమిటి అంతఃకరణము? విశ్వం సమస్తం జగత్ అస్య యస్య ఇది ఏతత్. ఈ సమస్తమైనటువంటి విశ్వము కూడా ఆయన అంతఃకరణమే, ఆయన హృదయమే, అంటే ఆయన అంతఃకరణమే. ఒక్కసారి వినండి. ఇవన్నీ కూడా మనకి ఈ ఇప్పుడు టైము అనేటువంటిది అంటే ఇప్పుడు మనకు కొంచెం డైవర్సిఫికేషన్ అయిపోతుంది అంటాం, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లాస్ అయిన తర్వాత కూడా అందరూ కూడా కూర్చుని ఇది ఒక్కొక్క విషయాన్ని ఇది ధ్యానం కింద లేదా సాధన కింద మార్చుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించండి. ఆలోచించండి. ఇప్పుడు ఈ విశ్వమంతా ఆయన హృదయంట. అంటే ఆ హృదయం అనేటువంటిది ఈ విశ్వమంతా వ్యాపించింది. ఆ హృదయమే విశ్వం. ఇప్పుడు దీని మీద ఆలోచించండి. సో హృదయం అంతఃకరణం, అంతఃకరణం అంటే హృదయం అంతఃకరణం. ఎస్ సమస్తం జగత్, సమస్తమైనటువంటి జగత్తు కూడా ఎవరికైతే అంతఃకరణమో, ఇప్పుడు సమస్తమైనటువంటి జగత్తు ఆయన అంతఃకరణము అన్నాం అనుకోండి, అంటే మనం ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం.
తర్వాత చెప్తారు ఇవన్నీ కూడా. వికారం ఏమైనా వస్తుంది తర్వాత. నువ్వు ఎక్కడున్నావు? ఆయనలో ఉన్నావు. అందుకే వేదాలు ఏముంటాయి, కొన్ని కొన్ని మన శాస్త్రాలు, ఈ సమస్తమైన సృష్టి కూడా ఆ పరమాత్మ యొక్క ఆలోచన రూపంలో ఉంది. అంతే, ఆలోచన మాత్రమే అది. ఆయన ఆలోచనలోనే సృష్టి అంతా ఉన్నది. ఎలాగైతే మన స్వప్నం మన ఆలోచనలోనే ఉన్నదో, నిజానికి లేదో, వాస్తవానికి లేదో, ఇదంతా స్వప్నము అంటే ఆయన హృదయంలో ఉన్నది. ఇంకా ఇప్పుడు అయితే హాహా అలాగా అండి, అయితే సృష్టి అంతా ఆయనలోనే ఉన్నదా అంటే ఆయన మనోకల్పితమా? అవును. ఆయన అంతఃకరణ వికారమైన ఇదంతా. ఎస్, ఆయన అంతఃకరణ వికారమే. ఎందుకంటే ఆయన హృదయం అంటే అక్కడ ఉంది కాబట్టి. ఇదంతా ఆయనకి స్వప్నంలాగా ఉన్నదా? ఎస్. హిరణ్య గర్భుడు సృష్టిస్తున్నాడు స్వప్నాన్ని, చూస్తున్నాడు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి సాధన ఏమిటండి ఇందులో? అయితే నేనేం చేయాలి? ఒక్క విషయం, చిన్న సూక్ష్మమైన విషయం చెప్తాను మీకు. మనం కల్లో పులి, ఓ మనిషి, ఓ చెట్టు, నది, ఓ పుట్ట, ఓ పాము, ఇలా సృష్టిస్తుంటాం. అంటే జడ జడ పదార్థములు, చేతనమైనటువంటి జీవులు మనం సృష్టిస్తాం. ఎక్కడ? స్వప్నంలో. అంటే స్వప్నం అంతా కూడా మన సృష్టే, మనసులో కల్పితములే, ఆలోచన యొక్క అవన్నీ కూడా వికారములే. అందులో సృష్టిస్తున్నాం, మన మనసులో సృష్టించుకుంటున్నాం స్వప్నాన్ని. అవన్నీ తిరుగుతున్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం సృష్టించాం, మన మనసే ఇవన్నీ కూడా ఆ ఆకృతుల్లో పరిణామం చెంది తిరుగుతున్నది లోపల, మన ముందే తిరుగుతున్నది, మన ముందే ద్వైతంలా వ్యవహరిస్తున్నది. నేను ఎవరితో వాదిస్తున్నాను, వాడు నాకన్నా భిన్నంగా ఉన్నాడు, కానీ అదే నిజంగా భిన్నంగా ఉన్నాడా? లేదు. ఇప్పుడు ఎవరు? నా మనసే అది. ఓహో. ఇప్పుడు ఆ స్వప్నం, అసలు విషయం చెప్తున్నాను ఇప్పుడు. అక్కడ మీరు సృష్టించినటువంటి పులో లేకపోతే పాము మీ దగ్గరికి వచ్చి అడుగుతుందా, నన్ను పావుగా ఎందుకు సృష్టించేవు, నన్ను పులిగా ఎందుకు సృష్టించలేదు అని? లేదా నన్ను పులిగా ఎందుకు సృష్టించేవు, నన్ను మనిషిగా సృష్టించవచ్చు కదా? నన్ను చెట్టుగా ఎందుకు సృష్టించేవు, నదిగా సృష్టించవచ్చు కదా, పక్షిగా ఇలా ఎవరిని అడుగుతారా? అడగరు. అసలు అడగడానికి అవకాశమే లేదు. ఎందుకు? అంతా నేనే కాబట్టి. వాటికి వేరే వ్యక్తిత్వం లేదు కదా. అవి నిజంగా నాకన్నా భిన్నం అయితే నన్ను అడగచ్చు, నన్ను ఎందుకు అలా సృష్టించారు అని. నిజానికి అవంతా నా మనసే కదా. ఏ విధంగా అయితే స్వప్నంలో మనం సృష్టించినటువంటి పశుపక్ష్యాదులు, జంతువులు, లేదా ఈ జడ ప్రపంచము మనల్ని ఏ విధంగా అయితే ప్రశ్నించదో సృష్టికర్తని, మనం కూడా ఈ మనం కూడా ఆయన సృష్టిలో ఉన్నాం కాబట్టి మనం ఏమి చేయాలి? ఈ ప్రశ్న వేయడం మానేస్తే మన హృదయం కూడా ఆయన హృదయంతో ఏకత్వాన్ని పొంది ఆ అనుభవంలోకి వెళ్తాం. కాబట్టి నన్ను ఎందుకు ఇలా సృష్టించాడు, నేను ఇలా ఎందుకు ఉన్నాను, నాకెందుకు ఇలా పరిస్థితులు కల్పిస్తున్నాడు దేవుడు అనేటువంటిది ఏవో కారణం చెప్పుకోవచ్చు, వాసన అనుకోవచ్చు, కర్మ చెప్పుకోవచ్చు, అన్ని ఏదో ఉంటుంది లోపల. ఆ లోపల రిలేటివ్గా అన్ని ఉన్నాయి, కాజెస్ అన్ని కూడాను. ఇంకా లోతుగా వెళ్తే మౌనం అయిపోతాం, అసలు ఇదంతా కూడా లేదు కాబట్టి. ఇక్కడ చెప్తా, తర్వాత చెప్తా చూడండి. సమస్తం జగత్తు అస్య యస్య ఇతి ఏతత్ సర్వం హి అంతఃకరణ వికారమేవ జగత్. అంతఃకరణ వికారమే జగత్తు. చూసారా? ఎవరి అంతఃకరణ వికారము? ఈ విరాట్ రూపుడు యొక్క అంతఃకరణ యొక్క వికారమే జగత్. మన సృష్టి మన వికారం, మన అంతఃకరణ వికారమే మన సృష్టి. అదే చిన్న తేడా ఏంటంటే ఈశ్వరుడు సృష్టిస్తున్నాడు, కానీ సృష్టికి
ఆ ఆయన అతీతుడుగా ఉన్నాడు, మాయకు లోపడలేదు. మనం మాయా అధీనులుగా ఉన్నాం కాబట్టి మనకి ఈ దుఃఖం అనేటువంటిది అంటుకుంటున్నాం. సర్వం హి అంతఃకరణ వికారమేవ జగత్ మనస్యేవ సుషుప్తే ప్రళయ దర్శనాత్. ఇది కూడా ఏమిటి? మనసులాగే సుషుప్తిలో ప్రళయ దర్శనంలో ప్రళయం ఆ, చంద్రం మనం చూస్తాం కాబట్టి ఈ సృష్టి కూడా నిజం కాదు. అది ఇలాగే అయిపోతుంది నిద్రావస్థలో. అలాగే విరాట్ రూపుడు మొత్తం సృష్టి అంతా కూడా ఆయనలో లీనం చేసుకున్నాడు అనుకోండి. నిద్ర ఆయన నిద్రావస్థ అంటే ప్రళయంలో ఏమీ ఉండదు, కనపడ. జాగృతేపి తతయేవ అగ్ని విస్ఫులింగవతు. జాగ్రత్త అవస్థలో కూడా అంటే అగ్ని నుంచి అన్ని ఉత్పత్తి ఏ విధంగా అయితే వచ్చాయో అదే విధంగా ఈ పృథివీ అనేటువంటి అన్ని కూడా పుడతాయి. యస్యచ పద్భ్యాం జాత పృథివీ. కాబట్టి ఆ విరాట్ రూపుడి నుంచే అన్ని వచ్చాయి. ఆ విరాట్ రూపుడి నుంచే పృథివీ పుట్టింది. భూలో భూలోకం. భూలోకం ఏంటి? అందుకే అంటారు పద్భ్యాం జాత. భూలోకాన్ని దేంతో పోల్చారు? ఎవరి పాదములైతే పృథ్వీలోకము, లేదా ఎవరికి పృథ్వీలోకం పాదాలు అని అర్థం. ఎవరికి ఈ పృథ్వీలోకము పాదములు. విరాట్ రూపుడు యొక్క శరీరం ఇదంతా కూడా. కాబట్టి శిరస్సు స్వర్గలోకం, పాదాలు పృథ్వీలోకం. అందుకే ఇప్పుడు ఈశ్వరుడు కూడా అభిన్న నిమిత్తోపాదాన కారణం కాబట్టి, అంటే ఆయనే మెటీరియల్ కాదు, ఆయనే ఎఫిషియెంట్ కాదు. ఉపాదాన కారణము ఆయనే, నిమిత్త కారణము ఆయనే. ఇప్పుడు ఇది ఇది ఈ విషయం అర్థం చేసుకున్న తర్వాత, అంటే ఈ అర్థం ఏమిటి అంటే, నేను ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, దేన్ని పట్టుకున్నా అంతా ఈశ్వరుడేగా. అది నా శరీరము ఈశ్వరుడే, అంతా ఈశ్వరమయమే. అందుచేత యస్య పద్భ్యాం జాతా పృథివీ ఏష దేవో విష్ణు అనంత. ఈయన విష్ణువు అంటే సర్వవ్యాప్తి. విష్ణు అంటే వ్యాప్నోతి, మొత్తం వ్యాపించినటువంటి వాడు. మూడు లోకాలు వ్యాపించినటువంటి వాడు విష్ణు. అనంత, అనంతుడు. అనంత పద్మనాభ, అనంత శయనుడు అంటాం కదా, అనంత శయన. ప్రథమ శరీరి. దీన్నే ప్రథమ శరీరి ఇందాక మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా శరీరాన్ని, స్థూల శరీరాన్ని కలిగినటువంటి వాడు విరాట్ రూపుడు, ప్రథమ శరీరి. ఇదంతా ఆయన శరీరమే, ప్రథమ శరీరి. త్రైలోక్య దేహ ఉపాధి. ఈ మూడు లోకాలు ఆయన ఉపాధిగా ధరించినటువంటి వాడు ఎవరు? విరాట్ రూపుడు. ఉపాధి సర్వేషాం భూతానాం అంతరాత్మ. పాప, ఈ సమస్తమైనటువంటి భూతములో ఉన్నాయి కదా, ఆయన అంతరాత్మ. ఎందుకని? ఈ జగత్తంతా ఆయన హృదయం కాబట్టి, ఆయన లేని స్థలం లేదు కాబట్టి, అందరి హృదయంలో ఆయనే ఉన్నాడు కాబట్టి, అది ఈ జగత్ ఆయన అంతఃకరణం హృదయం కాబట్టి, అంటే అందరి హృదయాలలో ఆయన ఉన్నాడని అర్థం. ఈశ్వర సర్వభూతానాం హృత్ దేశే అర్జున తిష్టతి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. భగవద్గీత. ఈశ్వర సర్వభూతానాం హృత్ దేశే, అంటే హృదయంలో, సమస్త భూతముల యొక్క హృదయములలో, వారి వారి హృదయములలో ఈశ్వరుడు తిష్టతి, ఉన్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం. నేనే భోక్తని. యజ్ఞ తపస్సుల్లో ఉన్న భోక్తనెవరు? నేనే.
మరి నేనెవరు? సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి ఈశ్వరుణ్ణి. ఎక్కడున్నాను? సుహృదం సర్వభూతానాం, అందరికీ నేను ఒక స్నేహితుడిలాగా ఉన్నాను. ఎక్కడున్నాను? లోపలే ఉన్నాను. హృదయంలో ఉండే నేను సుహృదుగా ఉన్నాను. సుహృద్ లోపల ఉన్నాను, హృదయంలో కూర్చున్నాను, స్నేహితుడిగా ఉన్నాను అందరికీ కూడా. నన్ను తెలుసుకున్న తర్వాతనే శాంతి అనేటువంటిది కలుగుతుంది. అసలు శాంతి అంటే మనకు తెలియదండి ఎప్పుడు కూడాను. ఈ శాంతి అనేటువంటిది ఎప్పుడు అసలు శాంతి అంటే బాగా ధ్యానంలో వెళ్ళిన తర్వాత, మనసు అనేటువంటిది పూర్తిగా శుద్ధపరుచుకున్న తర్వాత, మనసు కూడా లయం అయిపోయిన తర్వాత, నేను నిద్రపోకుండా, మనసు లయమైంది, నేను నిద్రపోలేదు, ఆ స్థితిలో ఉన్నప్పుడు కలిగేటువంటి శాంతి, అసలు ఆ శాంతి అనేటువంటి దాని గురించి ఈ మాటల్లో చెప్పడం అనేటువంటిది అది అసంభవం. అది అనుభవమే అనుభవం. అటువంటి శాంతి మనం తెచ్చుకోవాలి. మన శాంతి ఏమిటి? అలజడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనుభవం శాంతి అంటున్నాం. అలజడి ఉపశమం చెందినప్పుడు, ఉపశమింపజేసినప్పుడు అలజడులని మనం శాంతి అంటున్నాం. కానీ ఉపశమింపజేసినటువంటి అలజడి లోపల పొటెన్షియల్గా అశాంతి దాగి ఉంది. అంటే బిందువుగా లేదా బీజ రూపంలో అశాంతి దాగి ఉంది లోపల. మన శాంతి ఏదైతే ఉన్నదో ఆ శాంతి అనేటువంటిది అశాంతికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది. వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఆ శాంతిలోనే అశాంతి దాగి ఉంది, గర్భితమై ఉన్నది. ఎందుకని ఆ శాంతిని ఆ, మళ్ళీ అశాంతిగా మార్చడానికి ఆ లోపల అశాంతి అలా కూర్చుని చూస్తున్నది ఎప్పుడు అవకాశం వస్తుందా అని. కాబట్టి మన శాంతి అనేటువంటిది రిలేటివ్ శాంతి, అది నాట్ అబ్సల్యూట్ పీస్, ఇట్స్ ద రిలేటివ్ పీస్. ఆ అబ్సల్యూట్ పీస్ ఎప్పుడు వస్తుంటే రెండింటిని ట్రాన్సెండ్ చేయాలి. అది ఈశ్వరుడు లోపల. కాబట్టి హృదయం అక్కడ ఉన్నాడు, ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఆయనే శాంతి స్వరూపం, భూతానాం అంతరాత్మ. ఆయనే మనకి అంతర్యామి కూడా అంటాం, అంటే యమనం, కంట్రోల్ ఆయన చూస్తాం. ఆయన విరాట్ రూప్. ఇప్పుడు ఆ పురుషుడి నుంచే, అక్షర పురుషుడి నుంచే సమస్తమైనటువంటి సృష్టి వచ్చింది. హిరణ్య గర్భుడు విరాట్. విరాట్ అంటే ఇవన్నీ కూడా అది మళ్ళీ విస్తారంగా మనకి చెప్తున్నారు. ఇవన్నీ పంచాగ్ని విద్య ఒకటి ఉన్నది, అదేమిటో చూద్దాం. సహి సర్వభూతేషు ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత, సర్వకారణాత్మా. ఆత్మా వా అరే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్య. ఆత్మా వా అరే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. అది మంత్రం. ఆత్మను దర్శించాలి అంటే, అనుభవించాలి అంటే, తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని కలిగించుకోవాలి. ఏ జ్ఞానము అంటే ఆ విజ్ఞానం. విజ్ఞాన యోగంలో విజ్ఞానం అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అపరోక్షానుభూతిని కలిగించుకోవాలి. అది మా లక్ష్యం. ఎలాగా? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. శ్రవణము మననం నిధిధ్య, ఇది వేదాంతంలో ప్రక్రియ మనకి ఇచ్చినటువంటి ఇదే. శ్రవణము, మననము, నిధిధ్యాసనం, ఈ మూడే మూడే మెట్లు. ఇక్కడ సహి సరభూతేషు ద్రష్ట, అందరిలో ద్రష్ట ఎవరు? ఆయనే. శ్రోత ఎవరు? వినేటువంటి వాడు ఎవరు? ఆయనే. కాబట్టి కేనో ఉపనిషత్తులో వస్తుంది కదా, కేనేషితం ప్రేషితం పద్ధతి మనహ అని వస్తుంది, ప్రయత్ మనహ అని వస్తుంది. అంటే మన, అందుకని ఆయన ఏమన్నారు? ఆ ఉపనిషత్తు ఏముంటుంది? ఆ మైండ్ ఆఫ్ ద మైండ్, ఐ ఆఫ్ ద ఐ, ఇయర్ ఆఫ్ ద ఇయర్. అంటే మన మనసుకి అది మనసు, మన కంటికి అది కన్ను. అంటే ఆ కన్ను లేకపోతే ఈ కన్ను పనిచేయదు, ఆ మనసు లేకపోతే ఈ మనసు పనిచేయదు, ఆ చెవి లేకపోతే ఈ చెవి పనిచేయలేదు. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో యద్, వాచో హవాచం, సౌ ప్రాణస్య ప్రాణ, చక్షుషశ్చక్షు అని వస్తుంది మంత్రం. ప్రేత్యస్మాన్ లోకాదమృతా భవంతి.
కాబట్టి ఆయనే శ్రోత, మంత అంటే ద్రష్ట, చూసేటువంటి వాడు, వినేటువంటి వాడు, మంత ఆలోచించేటువంటి వాడు, విజ్ఞాత తెలుసుకునేటువంటి వాడు, సర్వకారణ ఆత్మ అన్నిటికీ కారణ స్వరూపుడైనటువంటి వాడు, వీటన్నిటికీ కారణ స్వరూపుడుగా ఉన్నటువంటి వాడు పరమాత్మ, ఆ ఈశ్వరుడే లోపల ఉన్నాడు. హ్మ్. పంచాగ్నిద్వారేణ చ యోహో సంసరంతి ప్రజాః తాపి తస్మాదేవ పురుషాత్ ప్రజాయంత ఇది ఉచ్యతే. అంతేకాక ఈ పంచాగ్నుల ద్వారా అంటే 5 అగ్నులు, అవి ఏంటో ఇప్పుడు అదే వస్తుంది మంత్రం చెప్పుకున్న తర్వాత, వచ్చే మంత్రంలో అదే వస్తుంది విస్తారంగా. పంచాగ్ని ద్వారా, పంచాగ్ని ద్వారేణ చ యాహ సంసరంతి, సంసారంలో పడేటువంటి వాళ్ళు సమస్తమైన జీవులు ఎవరైతే ఉన్నారో ప్రజాహ సంసరంతి, సంసర పంచాగ్ని ద్వారేణ అంటే ఏమిటంటే శరీరం విడిచిన తర్వాత మళ్ళీ శరీరం ధరించడం వరకు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ సెంటర్స్ అంటారు ఒక ఆయన మహాత్ముడు. అంటే ఇప్పుడు కొన్ని ఐదు ఐదు స్టెప్స్లో 5 అడుగులు వేసి ఐదు ప్రక్రియల ద్వారా 5 ప్రాసెస్లు కంప్లీట్ చేసుకుని మళ్ళీ మనం శరీరంలోకి పుడతామో పడతామో మొత్తానికి ఏదో ఒకటి మళ్ళీ పుడతాం భూమి మీద. అంటే శరీరం వదిలిన తర్వాత మళ్ళీ వచ్చే శరీరం. ఈ లోపల జరిగే తతంగం ఉంది కదా, ఈ కార్యక్రమంలో అడుగులు, స్టెప్స్, మాధ్యమము, ఆ, అవి పంచాగ్ని అంటాం. ఆ పంచాగ్ని ద్వారా మనం తిరిగి మళ్ళీ భూలోకానికి వస్తాం, ఈ జీవుణ్ణి తీసుకొస్తారు. కాబట్టి పంచాగ్ని ద్వారా, ఏ పంచాగ్నుల ద్వారా ఈ సంసారంలో పడేటువంటి జీవులందరూ కూడా సంసరంతి ప్రజాహ తాపి తస్మాదేవ పురుషాత్ ప్రజాయంతే, ఆ జీవులందరూ కూడా ఆ పరమ పురుషుడు, తాపి అంటే ఈ జీవులు ఈ సంసారంలో పడి పంచాగ్నుల ద్వారా సంసారంలో పడి తిరుగుతున్నటువంటి సమస్తమైన జీవులు కూడా ఆ పురుషుడి నుంచే ఉద్భవించేరు. తాహ తాపి తస్మాదేవ పురుషాత్ ప్రజాయంత ఇది ఉచ్యతే. అందులోంచి వచ్చినటువంటి వాళ్ళే అని ఉపనిషత్ మంత్రం చెప్పబోతుంది. ఇప్పుడు పంచాగ్నులు అంటే ఏమిటి, ఇది నెక్స్ట్ మంత్రం వస్తుంది. మొదటి అగ్ని, రెండవ అగ్ని, మూడవ అగ్ని, నాలుగవ అగ్ని, ఐదవ అగ్ని. ఉపనిషత్తులు కూడానండి ఇప్పుడు ఏదో 4 అడుగులు అయ్యి అంటాం, లేదా 4 స్టేషన్లు వస్తాయంటాం, మధ్యలో చెప్పుకుంటూ పోతాం. ఇప్పుడు ఆ, ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళండి, ఇది రోడ్ అంటాం, బాగానే ఉంది. మనం చూడడానికి ఏమనిపిస్తుంది, ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, అలా వెళ్ళిపోతాం, బయలుదేరుతాం అనుకుంటాం. కానీ ఏకి బికి మధ్యనే ఎన్నో అనుభవాలు వస్తాయి మళ్ళీ, ఎన్నో దుకాణాలు, షాపులు, ట్రాఫిక్, నానా హంగామా. రోడ్డు బాగుండొచ్చు, బాగులేకపోవచ్చు, మలుపులు ఉండొచ్చు, ఎగుడు దిగుడులు ఉండొచ్చు, అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, మధ్యలో కొండలు ఉండొచ్చు, వర్షం పడొచ్చు, అరణ్యం ఉండొచ్చు. అవన్నీ మళ్ళీ ప్రస్తావించారు. ఎంతని చెప్తాం, ఎన్ని చెప్తాం. అలాగే పాయింట్ బి నుంచి సి, ఇలాగ ఈ తతంగం అంతా నడుస్తుంది లోపల. 5 అడుగులు చెప్తారు, 5 స్టెప్స్లు చెప్పిస్తారు. ఇదికి 2, 3, 4, 5 మన తిరిగి వస్తాడు అని. ఈ మధ్యలో మనం ఇప్పుడు ఉపనిషత్తులు ప్రస్తావించరు, ఏవో కొన్ని పురాణాల్లోనో. కానీ వివరంగా ఇంత వివరంగా చెప్పడం కష్టం. అదే కొంతమంది మహాత్ములు, సిద్ధపురుషులు, యోగులు వీటి గురించి ప్రస్తావిస్తారు. కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి అవన్నీ కూడా వివరాలు. కానీ అవన్నీ కూడా మనం ఆ సంకలనం చేసుకుని ఒక ఒక బొమ్మను తయారు చేసుకోవాలి, ఒక పెయింటింగ్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇదొక ముక్క, అదొక ముక్క, ముక్క, అక్కడ విషయం, ఇక్కడ విషయం ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా క్రోడీకరించి దగ్గర తీసుకొచ్చి ఒక రూపాన్ని అప్పుడు అర్థమవుతుంది.
అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి మనకు చెప్పగలిగితే అప్పుడు క్షుణ్ణంగా అర్థమవుతుంది. కానీ మనకు మనంగా అదే అదే కదా ఇప్పుడు ఉపనిషత్తులో చదువుతాము. బ్రహ్మసూత్రాలు చదవడానికి అందరూ అర్హులు కాదు. ఎందుకని? ఉపనిషత్తులు చదివిన తర్వాత బ్రహ్మసూత్రాలు చదవాలి. చదివిన తర్వాత బ్రహ్మసూత్రాలు చదవాలి అంటే కూడా హ్మ్, ఈ ఉపనిషత్తు ఇలా చెప్పబడింది, దీనికి సంబంధించిన విషయం ఈ ఉపనిషత్తులు ఇక్కడ ఉంది, దీనికి సంబంధించిన విషయం ఆ ఉపనిషత్తులో అలా ఉన్నది, దీనికి జవాబు ఇక్కడ చెప్పడం ఈ ఉపనిషత్తులో చెప్పబడింది అనేటువంటి ఈ లింకులు ఉంటాయి కదా, జిగ్జా పజల్ లాగా. ఇవన్నీ కూడా క్రోడీకరించి తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చి చదువుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఆ విధంగా చేసినటువంటిదే బ్రహ్మసూత్ర భాష్యం ఆచార్యుల వారి. మనకు అర్థమే కాదు, ఈ ఉపనిషత్తు చదువుతాం, ఈ ఉపనిషత్తులో చెప్పిన భాగం ఇప్పుడు పంచాగ్ని విద్య ఉన్నది, 3 ఉపనిషత్తులో వస్తుంది, బ్రహ్మసూత్రాల్లో వస్తుంది, చాందోగ్యంలో వస్తుంది, ఈ బృహదారణ్యకంలో కూడా వస్తుంది. కానీ నేను చదివాను, చాందోగ్యం చదువుకున్నాను, బృహదారణ్యకం చదువుకున్నాను, బ్రహ్మసూత్రాలు చదువుకున్నానండి. కానీ పంచాగ్ని విద్య అనేటప్పటికీ నాకు గుర్తు రావాలి కదా, ఈ విషయంలో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ విషయం ఈ ఉపనిషత్తు ఈ విషయాన్ని ఈ ప్రస్తావించారు. పంచాగ్ని విద్య గురించి ఈ ఉపనిషత్తులో ఈ విషయాన్ని మాత్రమే ప్రస్తావించారు. దీన్ని కలుపుకుని మొత్తం చూసుకొని ఒక పిక్చర్ తయారు చేసుకోవాలి. ఇది కూడా ఏమిటి, మన బుద్ధికి ఎంతైతే అందుతుందో అంతే మనకి ఇవ్వడం జరిగింది. కానీ మనకి బుద్ధికి అందనటువంటి విషయాలు కూడా అన్నీ ఉన్నాయి. వాటిని చెప్పడం కష్టం కదా, మన బుద్ధికి అందదు కాబట్టి చెప్పడం కష్టం. కాబట్టి అనుభవమే ముఖ్యం. కింద చూస్తాం, కొండ మీద వెళ్తే ఎంత బాగుంటుందా ఊహించుకుంటాం, కొండ మీద ఉంటే ఎలా ఉంటుందా అని. ఆ ఊహించుకోవడం వేరు, కొండకి నిలబడితే అక్కడి నుంచి చూడడం వేరు. ఈ పంచాగ్ని విద్యలు ఇలా ఒకసారా మనం ఎన్నో కోట్ల సార్లు పంచాగ్ని ఈ పంచాగ్నుల ద్వారా పుట్టాం, మళ్ళీ శరీరం ధరించాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. ఇదే పని ఎప్పటి వరకు? మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నంత వరకు కూడా ఈ సంసారం తప్పదు. నేను చెప్తాను ఈ సృష్టి క్రమం అంతా కూడా చెప్తా అని చెప్పాను కదా, ఒక విషయం చెప్తాను. ఎందుకు ప్రస్తావించడం జరిగింది ఉపనిషత్తుల్లో కానీ పురాణాల్లో కానీ మనకు సృష్టి? ఇంకొకటి ఏమిటి, ఒక ప్రాంతంలో ఒక ప్రదేశంలో లేదా ఒక గ్రంథంలో చెప్పినటువంటి సృష్టి క్రమము మరో గ్రంథం చదువుకుంటే అది వేరుగా ఉంటుంది. చాందోగ్యంలో పంచమహాభూతాలు లేనే లేవు, 3 మహాభూతాలే ఉన్నాయి. మూడే చెప్పారు. పృథివీ, తర్వాత జలము, అగ్ని అని చెప్పేశారు. అందులో ఆకాశము వాయువు గురించి ప్రస్తావనే లేదు. మరి మిగతా ఉపనిషత్తులో 5 చెప్పారు. మరి పంచమహాభూతాలు లేనే లేవు అక్కడ. మరి అది కరెక్టా ఇది కరెక్టా అంటే అసలు విషయం అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, సృష్టి గురించి చెప్పడం జరిగింది అంటే ఒకటే విషయం మనం తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే, ఈ కనబడుతున్నటువంటి సృష్టి కూడా బ్రహ్మ నుంచే వచ్చింది అని అర్థం చేసుకోవడానికి. ఎందుకనే కారణము కార్యం కారణం కన్నా భిన్నం కాదు కాబట్టి, ఈ కారణమే కార్యంగా మనకి ప్రస్ఫుటం అవుతున్నది కాబట్టి, అనుభవంలోకి వస్తున్నది కాబట్టి ఇదంతా బ్రహ్మమయమే. ఒకటి. కారణమే నిజము, కార్యం అనేటువంటిది మారుతూ ఉన్నటువంటిది మిథ్య కాబట్టి ఈ మారుతూ ఉంటుంది కాబట్టి ఇది మిథ్య అని చెప్పుకోవాలి. అంటే ఈ సృష్టి గోచరింపబడుతున్నది. గోచరిస్తున్నది అంటే అర్థం ఏమిటి? కనబడుతున్నది అంటే అర్థం ఏమిటి? కనబడుతున్నది అంటే నిజం కాదని అర్థం. అలా కనబడుతున్నది. ఏమిటి ఎలా కనబడుతున్నది? బ్రహ్మమే జగత్తులా కనబడుతున్నది. ఎవరికి? అజ్ఞానికి. జ్ఞానికో ఈ జగత్తంతా బ్రహ్మగానే చూస్తాడు. ఈ సృష్టి ఎందుకు చెప్పడం జరిగింది అంటే, నాయన సృష్టి కూడా ఆయన కన్నా భిన్నం కాదు. మొదటిది. అలా భిన్నంగా చూస్తే ఏమిటి వస్తుంది అండి అంటే, కొన్ని మతాలు ఉన్నాయి, కొన్ని మన మన భూమి మీదనే కొన్ని రిలీజియన్స్ వాళ్ళు ఏమంటారంటే, ఈ దేవుడు వేరు, దేవుడు సృష్టించిన లోకాలు వేరు, లోకం వేరు. అంటే దే సెపరేట్ క్రియేషన్ ఫ్రమ్ ద క్రియేటర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే సృష్టికర్త నుంచి సృష్టిని వేరు చేస్తడం జరిగిందో ఆ వచ్చేటువంటి జ్ఞానాగందరగోళమైన ఇబ్బందులు వస్తాయి.
వేదాంత పరంగా చెప్పుకోవాలి అంటే ద్వైతం వచ్చింది కాబట్టి మరి ఇక్కడ దిస్ ఈజ్ కండిషన్డ్ బై ఇట్ అండ్ బై దట్ ఈస్ లిమిటింగ్ దిస్ ఈజ్ లిమిటింగ్ దట్ అంటే దీని ద్వారా దాని పరిచ్ఛిన్నుడయ్యాడు. సృష్టి ద్వారా పరమాత్మ సృష్టికర్త పరిచ్ఛిన్నుడై ఉన్నాడు. సృష్టికర్త అస్తిత్వం వల్ల సృష్టి అనేటువంటిది పరిమితమైనటువంటిది అలా అయి ఉన్నది అని అనుకుంటూ వస్తాం. కానీ అదొక ఆ కారణం కాకుండా ఇంకొక ఇబ్బంది ఏమిటంటే మామూలుగాను ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త సృష్టించాడు కాబట్టి మన వేదాంతం వచ్చేసరికి అయ్యా సృష్టికర్తకి భిన్నంగా సృష్టి ఉంటే ఈ సృష్టికర్త కూడా అనంతుడు అవ్యయుడు కాలేడు కాబట్టి పరిమితుడైపోతాడు కాబట్టి ఇది అసాధ్యం అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక కారణం ఏమిటంటే మిగతా ఇతర మతాల్లో ఈ విధంగా వాళ్ళు చర్చించుకోవడం వల్ల వాళ్ళ ఏం అర్థాన్ని తీసుకొచ్చారు, సృష్టికర్త వేరు సృష్టి వేరు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా నా భోగ్య పదార్థమే అని నిర్ణయించుకున్నారు. కాబట్టి జంతువులు కానీ వృక్షములు కానీ పృథ్వీ కానీ అంతా ఎవరికంటే మానవుడే గొప్పవాడు, నేనే గొప్పవాడిని, నా భోగమునకే సృష్టించబడింది కాబట్టి నేను అసలు ఎటువంటి సంకోచం లేకుండా ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాను. ఎందుకని ఈ శ్రీశ్వరుడు సృష్టించాడు ఎవడికిట, మనిషికిట. ఏమిటి సృష్టించాడు? ఈ మిగతా సృష్టి అంతా కూడా జంతువులు వృక్షములు ఖనిజములు అన్నీ కూడా ఈ మానవుడి యొక్క భోగానికే సృష్టించబడింది కాబట్టి నేను అనుభవిస్తాను. నా దేవుడు వేరే ఉన్నాడు, వాడి సృష్టి కన్నా భిన్నంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. కాబట్టి సృష్టి పట్ల వ్యక్తుల పట్ల ఇతర జాతుల పట్ల అంటే ఇతర ప్రాణుల పట్ల ఒక అవగాహన ప్రేమ సహృదయ అవి ఉండదు. ఇంకా అంతా నా భోగానికే. కాబట్టి హింస అనేటువంటిది పెరుగుతుంది. ఇందులో పోటీ పడతారు ఎవరు ఎక్కువ హింసిస్తున్నారో ఎవరు. 10 మంది కుక్కల్లాగా అనమాట. ఒక మొక్క ఉంది 10 మంది కొట్టుకుంటున్నాం అందరికి కావాలని. ఆ విధంగా పడి ఈ విధంగా వస్తుంది. అంటే సృష్టి పట్ల ఒక సరైన అవగాహన పోతుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మొత్తం అంతా కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి అందరిలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అయితే వస్తుందో భూమి మీద అప్పుడే నిజమైనటువంటి శాంతి అనేటువంటిది అలవరుతుంది. అప్పటి వరకు కూడా మానవ జాతికి అనేటువంటిది ఎటువంటి దిక్కు మొక్కు ఉండదు. మనం ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా సరే, ఎంత విధంగా మనం బహిర్ముఖమైన విద్యలు గ్రహించినప్పటికీ కూడా మానవ జాతి ఎప్పుడైతే ఆధ్యాత్మిక దృష్టి ద్వారా నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు, ఇదంతా ఒక్కటే సుమ అనేటువంటిది అనుభవం లేదా అర్థానికి చేసుకున్నప్పుడే శాంతి అనేటువంటిది సౌభ్రాతృత్వం ఇలాంటివన్నీ కూడా వెల బయటకి ప్రచారంలోకి వచ్చి చక్కగా పృథివీ మీద శాంతి అనేటువంటిది స్థాపింపబడుతుంది. కానీ లేకపోతే అసంభవం అసంభవం అసంభవం. ఇన్నున్నాయి గొడవలు. అందుకే నేను చెప్పాను ఇవన్నీ కూడా ఏ మంత్రం మీద బాగా ఆలోచించాలి. చేత ఈ విధమైనటువంటి అందుకే సృష్టి అంతా ఆయన నుంచే వచ్చింది. ఇదంతా ఆయనే అంటే ఏంటి? నేను అందులో ఉన్నాను అంటే నా స్వరూపం ఆయనదే. ఆ స్వరూపం నా స్వరూపం ఆయనలో నేనున్నాను, నేను నాలో ఆయన ఉన్నారు, నాలో మీరందరూ ఉన్నారు, మీరందరూ నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను. ఇదంతా కూడా చేసుకుంటే అర్థం ఏమిటవుతుంది? అప్పుడు అంతా నా స్వరూపమే కాబట్టి నన్ను నేను హింసించుకోగలనా? పృథ్వీ మాత కూడా నా స్వరూపమే కాబట్టి నేను పృథ్వీదేవిని బాధ పెట్టగలనా? అంటే గౌరవంగా బతుకుతాను. ఇవి వచ్చేటువంటి ఇబ్బందులు. చాలు వాళ్ళకి మనం కాలాతీతమైంది కొద్దిగాను. రేపు మనం ఈ పంచాగ్నులు విద్య ద్వారా జీవుడు శరీరం వదిలిన తర్వాత మళ్ళీ తిరిగి ఎలా వెనక్కి వస్తాడు అనేటువంటిది మనం రేపు చూద్దాం. ఇవాళ ఇక్కడితో ముగించుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. సమస్త గురు పరంపర की जय. దక్షిణామూర్తి గురవే నమః. శుభం.